అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము అక్టోబర్ మాసము 1వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము గుర్తింపబడని వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనమందు కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. మన యొక్క బైబిల్ గ్రంథము ఒక సంపదల గని అయి ఉంది. అట్టి సంపదల గని అయి ఉన్న బైబిల్ గ్రంథమునందు వేల కొలది పేర్లను చూచుచున్నాము. పురుషుల యొక్క పేర్లు, స్త్రీల యొక్క పేర్లు, పుట్టుటకు ముందుగా పెట్టబడిన పేర్లు, ఇజ్రాయేల్ యొక్క పేర్లు, అన్యజనుల యొక్క పేర్లు అని పలు రకములైన పేర్లు ఇందులో చోటు చేసుకొని ఉన్నది. అదే సమయం నందు ప్రభువును ప్రియపరచి మనకు ఆదర్శవంతముగా ఉన్న దైవ సేవకుల పేర్లను, విశ్వాసుల పేర్లు కూడాను ఉన్నది. వారికి పేర్లు మనకు తెలియబడకపోయినను పరలోకము వారిని గణపరుచుచున్నది, గొప్ప చేయుచున్నది. పైనున్న వచనమును చదివి చూడుడి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి అని వ్రాయబడి ఉన్నది. ఆ కొందరైతే ఎవరు? వారెక్కడ జీవించేది? వారికి చరిత్ర ఏమిటి అను సంగతి మనకు తెలియలేదు. అయితే వారికి శ్రేష్టమైన పునరుద్ధానమును గూర్చిన జ్ఞానము ఉండెను, శ్రమలను సహించేటువంటి విశ్వాసము ఉండెను, ఈ లోక జీవితము తరువాత ఉండేటువంటి నిత్య రాజ్యమును గూర్చిన నమ్మిక ఉండెను. వారు తమ యొక్క పరుగును విజయవంతముతో పరిగెత్తి ముగించి శ్రేష్టమైన పునరుద్ధానము కొరకు ఆశతో కాంక్షిస్తూ ఉండిరి. శ్రేష్టమైన పునరుద్ధానము అనగా ఏమిటి? క్రీస్తు వలె పునరుద్ధానమునందు ప్రథమ ఫలమైన పునరుద్ధానమే శ్రేష్టమైనది. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, ఇప్పటి నుండి ప్రభునందు మృత్యునందు మృతులు ధన్యులు అని వ్రాయము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నందు పేర్లు వ్రాయబడిన పరిశుద్ధులు కలరు. మొత్తానికి 17 మంది అక్కడ సూచింపబడి ఉన్నది. అయితే పేరు వ్రాయబడిన పలు పరిశుద్ధులు శ్రేష్టమైన పునరుద్ధానమునందు పాలు పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి అని చెప్పబడి ఉన్నది. వీరి యొక్క పేర్లు నేడు మనకు తెలియబడకపోయినను నిత్యత్వము వారిని ఎరుగును. జీవగ్రంథము ఆ సంగతిని గుర్తించి సాక్ష్యమించును. నేడు పేరుగాంచిన గొప్ప సేవకుల యొక్క పేర్లు వాల్పోస్టుల యందు పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చు వేయబడుచున్నది. అయితే పేర్లు గుర్తించబడక గ్రామముల యందును మారుమూల ప్రాంతముల యందును నమ్మకముగా యథార్థతో పరిచర్య చేయుచున్న వందల కొలది సేవకులు కలరు, నీతిమంతులు కలరు, పరిశుద్ధులు కలరు. ఈ లోకము వారిని గుర్తించలేదు, అయితే పరలోకము వారిని గుర్తించి గొప్ప చేయుచున్నది. అనేకులు పేదరికమునందు ఉన్న సేవకులను పట్టించుకొనకయుందురు. అయితే ప్రభు ఈ పెద్దవారిలో ఒకరికి ఏది చెయ్యుచున్నారో అది నాకే చెయ్యుచున్నారని చెప్పక, ఈ చిన్నవారిలో ఒకరికి ఏది చెయ్యుచున్నారో అది నాకే చెయ్యుచున్నారు అని సూచింపబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ప్రభువును పరలోకమును మిమ్ములను గణపరచునట్లు మిమ్ములను క్రీస్తునందు మరుగుపరచుకొనుడి. నేను తరగవలను, ఆయన పెరగవలను అని ఒప్పుకోలు చేయుడి. నేటి ధ్యానమునకై ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి సముఖమును ఎల్లప్పుడూ పరలోకమునందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనము. నేటి వేద పట్టణము ఉదయము యెషయా గ్రంథము 11, 12 మరియు 13 అధ్యాయములు. సాయంత్రము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.